నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ కామారెడ్డిలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు వరద రాజకీయం చేస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఆగ్రహం నష్టపోయిన బాధితులను ఆదుకునాల్సింది పోయి రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడం సరికాదని హితవు వరద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ విజయశాంతి తదితరులు కామారెడ్డిలో వరదలు వచ్చి ఎంతో మంది నష్టపోతే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అయితే ముంపుకు గురైన బాధితులను ఆదుకోవాల్సింది పోయి వారిపై దుర్భాషలాడడం సిగ్గుచేటని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడి కామారెడ్డికి ప్రత్యేక నిధులు తీసుకురావాల్సిన ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేయడం సరైంది కాదని వారు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత 4 రోజుల క్రితం సంభవించిన భారీ వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ విజయశాంతి బల్మూరి వెంకట్ శంకర్ నాయకులు పరామర్శించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని చూసి వారు చలించిపోయారు. ఒక దశలో సర్వం కోల్పోయిన బాధితురాలు ఎమ్మెల్సీ విజయశాంతిని పట్టుకుని బోరున ఏడ్చారు. ఆమెను విజయశాంతి ఓదార్చి ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ విజయశాంతి బల్మూరి వెంకట్ శంకర్ నాయకులు మాట్లాడుతూ ముంపుకు గురైన బాధితులతో మాట్లాడితే కన్నీళ్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డిలో వరదల వల్ల చాలా నష్టం జరిగిందని పేర్కొన్నారు. వరద బాధితులను రక్షించడంలో అధికారులు పోలీసులు చాలా కష్టపడ్డారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కామారెడ్డిలో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. నష్టపోయిన బాధితులకు ఎంత పరిహారం ఇచ్చినా తక్కువేనని అన్నారు. బీజేపీ నష్టపోయిన వారికి ఇప్పటికైనా ఏమైనా చేసిందా అని ప్రశ్నించారు. బీజేపీ వాళ్ళు సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన పొరపాటు వల్లే ఇలాంటి ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లతో మాట్లాడి బాధితులకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తామని అన్నారు. సినిమా ఇండస్ట్రీ సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి ఏ ప్రమాదం జరగకూడదు. ఇవాళ ఎప్పటికీ జరగకూడదు నా తెలంగాణ బిడ్డలకి. ఇవాళ సామాన్లతోటి ఉన్నవన్నీ పోయినాయి, సంతోషం. కానీ ప్రాణాలు పోయి ఉంటాయి. దేవుడు కాపాడాడు తెలంగాణ ప్రజలు. కానీ వాడు కామారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, వాడు కామారెడ్డిలో మన సభ్యురెడ్డి గారు కావచ్చు, వాళ్ళ అబ్బాయి కావచ్చు, చాలా జాగ్రత్త తీసుకున్నారు. 40 మందికి పైగా కాపాడాలని చెప్తున్నారు. అదేవిధంగా ఎంపీ శంకర్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టమని వెళ్ళమని నిన్న నేను
ప్రెస్తో మాట్లాడుతున్నప్పుడు పొద్దున పేపర్ చూసిన తర్వాత చాలా బాధేసింది. మొత్తం రోడ్లన్నీ ముగిపోయింది, కట్ అయిపోయింది, ముగిపోయింది, ఆస్తి మొత్తం పోయింది, డబ్బులు పోయింది, ఇల్లు పోయింది, మొత్తం అంతా వెళ్ళిపోయింది. సో నేను మహేష్ గారు గారు చెప్పాను, మహేష్ గారు నేను అందరూ వెళ్తా ఉంటుంది చూడాలి, ఎందుకంటే ఏదో ధైర్యం చెప్పాలి ప్రజలకి అని చెప్తే తప్పకుండా అనేసి ఆయన ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడుకుని మాకు ఈ కార్యక్రమం చెయ్యండి అని చెప్పడం జరిగింది. సో మేమందరం వచ్చాము, మన పొద్దున్న బయలుదేరి మేము రావడం జరిగింది. ఆల్మోస్ట్ అతని డైరెక్టర్ గారు, వెంకట్, శంకర్ గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏదైనా నష్టం జరిగింది. నేను పేర్కొనేది ఏంటంటే పెద్ద ఎత్తున అమౌంట్ అన్నది ఇవ్వడం, ప్యాకేజ్ అన్నది ఇవ్వడం, ఇదేదో చిన్నది ఇస్తే మాత్రం కుదరదు. ఎన్నికల కోసం వస్తాం, లేకపోతే ఫిబ్రవరి గారు ఏమన్నా విజయోత్సవం చేస్తూ వస్తాం, లేదంటే ప్రజలకు ఏమైనా సంతోషం వస్తే, లేదంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ తీరు తెలుసుకోవడానికి ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు ఆహ్వానిస్తూ వచ్చే వాళ్ళు. కానీ కామారెడ్డి కష్టంలో మమ్మల్ని పిలుస్తారనేటువంటి మాట్లాడారు. కామారెడ్డికి ఇంత కష్టం వస్తుందని కూడా ఊహించలేదు. వాస్తవానికి ప్రజలతో విజయశాంతి గారు కానీ, మా శంకర్ గారు కానీ, వెంకట్ గారు కానీ, నేను నా సభ్యులతో పాటు కైలాష్, మా శ్రీకరణ, వీళ్ళందరూ ఇన్ని రోజుల నుంచి నేను 2-3 రోజుల నుంచి నేను వాళ్ళతో కలిసిన మళ్ళీ కొత్తగా చెప్పాలి వీళ్ళకు అని వాళ్ళలో ఉన్న ఆవేదన, దుఃఖం ఒక రకంగా చాలా బాధాకరం. అంటే ఆ పరిస్థితిలో ఆ ఇంట్లో మనం ఉంటే అనే స్థితిని ఊహించుకుంటే చాలా బాధాకరం. అటు కింద ఒక ఇంటికి పోయారు, ఇప్పటికి కూడా పొరలో ఉన్నది. వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి స్లాబ్ నుంచి అవతలి ఇంటికి మనం కొట్టి లేకపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ 4-5 ఉండేటోళ్ళు కాదు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదం తెలపడంపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. ఈ మేరకు సిటీ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని పులాంగ్ చౌరస్తాలో సంబరాలు జరుపుకున్నారు. సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నూడా చైర్మన్ కేశవేను ఇతర నాయకులతో కలిసి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం టపాకాయలు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేశవేను మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆయన కళను సాకారం చేశారు. బీసీలు ఏదైతే అనగదొక్కబడి ఉంటున్నారో వారందరికీ వారి హక్కులు రాష్ట్ర జనాభా ప్రకారం 42% ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపించడానికి అన్ని అవకాశాలను, మార్గాలను సుగమం చేస్తూ ఈరోజు రాష్ట్ర కేబినెట్ మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన ఈ బీసీల కళ ఏదైతే సాకారమై అవుతుందో దీనికి మేము అందరం కూడా నగర కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, అలాగే ఖర్గే గారికి, అలాగే మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క, అలాగే రేవంత్ రెడ్డి అన్న మంత్రివర్గ సహచరులందరికీ కూడా మేము నగర కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, బీసీలందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతరం ఎన్ఎస్యుఐ నాయకుడు రామర్తి గోపి మాట్లాడుతూ జిత్నా ఆబాదీ ఉత్నా ఇస్సా అనే నినాదంతో రాహుల్ గాంధీ మార్గనిర్దేశం మేరకు వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. 42% రిజర్వేషన్లను కల్పిస్తూ బిల్లు ఆమోదించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రామకృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ఎన్ఎస్యుఐ నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారికి, వారితో పాటు యావత్ కేబినెట్ మినిస్టర్లందరికీ కూడా ఈరోజు మరి బీసీ బిల్లుని అసెంబ్లీలో పెట్టి ఆమోదింపరిచినందుకు వారందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇది చాలా శుభపరిణామము. దేశంలోనే మరి మొట్టమొదటిసారిగా ఏదైనా ప్రభుత్వం ఉన్నత వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉండి కూడా మరి బీసీలకు న్యాయం జరగాల, వారి ఇన్నో నుంచి అన్యాయాలకు గురవుతారని చెప్పేసి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇంత పెద్ద అడుగు వేయడము చాలా సంతోషకరమైన విషయము. ఏదైనా సమాజం బాగుపడాలా, ముందర పడాలంటే సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళకి అవకాశాలు దక్కాలి, రాజకీయంగా అవకాశాలు దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో భారీగా జన సమ్మర్దం ఏర్పడే ప్రాంతాల్లో ట్రాఫిక్ ను సమర్థవంతంగా నియంత్రించేలా ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ ను కఠినంగా అమలు చేయాలని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. ఆర్మూర్లో శోభాయాత్ర సాగబోయే ప్రధాన రూట్ను, రహదారి మరమ్మతు పనులు, అలాగే గుండ్ల చెరువు వద్ద ఉన్న నిమజ్జన ఘాట్లను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా పరిశీలించారు. అలాగే శోభాయాత్ర దారిలో కాంట్రాక్టర్లు చేపడుతున్న బారికేడింగ్ పనులు, రహదారి మరమ్మతు పనులు, పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు బారికేడ్లు సరిగ్గా ఏర్పాటు కావాలని, వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు వెంటనే మరమ్మతు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా శోభాయాత్రలో భారీగా జనసమర్థం ఏర్పడే ప్రాంతాల్లో ట్రాఫిక్ ను సమర్థవంతంగా నియంత్రించేలా ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ ను కఠినంగా అమలు చేయాలని ఆయన తెలిపారు. పలు కీలక జంక్షన్ల వద్ద ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆయన సూచించారు. నిమజ్జన్ ఘాట్ వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్నారు. కాబట్టి అక్కడ పటిష్టమైన బారికేడ్లు, లైటింగ్, డ్రోన్, ప్రూఫ్ జాకెట్లు, రక్షణ బృందాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ సిబ్బంది చందు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందూరు నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. అమరేశ్వర కాలనీ శ్రీ శివపుత్ర గణేష్ మండపం వద్ద మహిళామణులు సామూహిక కుంకుమార్చన చేసి భక్తి ప్రపత్తులు చాటారు. గణపతి నవరాత్రి ఉత్సవాలతో నగరంలో నూతన శోభ సంతరించుకుంది. నిర్వాహకులు గణేష్ మండపాలను అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక్ నగర్లో గల అమరేశ్వర కాలనీ శ్రీ శివపుత్ర గణేష్ మండలి భక్తులను ఆకట్టుకుంటుంది. ప్రతినిత్యం గణనాథునికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించగా మహిళామణులు భక్తి శ్రద్ధలతో శివపుత్రునికి ప్రత్యేక పూజలు చేశారు. అస్య దివసే మహాగణపతి దూర్వార్చన మహాగౌరి కుంకుమార్చన పూజనేన భగవతి భగవాన్ పరమేశ్వరి అర్పణమస్తు. అక్షంతలు చేతిలో నీళ్లు పోసుకొని ముందర ఒక ప్లేట్లో వదిలిపెట్టండి. ఏది లేకుండా మంగళారతి ప్లేట్లైనా పర్వాలేదు, వదిలిపెట్టండి. ఈ యొక్క కాలనీ అమరేశ్వర కాలనీ, ఎందుకంటే ఇక్కడ పక్కకే శివాలయం ఉంది. ఆ శివుడు అమరేశ్వరుడు, అందుకని ఈ కాలనీ అమరేశ్వర కాలనీగా అభివృద్ధి చెందుతుంది ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహంతో. మరి ఆ పరమేశ్వరుని యొక్క కుమారుడే ఇక్కడ శివుని పుత్రుడు శివపుత్ర గణేష్ మండలి అనేటువంటి తండ్రి పేరే రావాలి అన్న ఆలోచనతోటి కొడుకు, మనం పురాతన కాలంలో చూస్తాము తండ్రి పేరు కొడుకు పెట్టాలి అని. అందుకని కాలనీ వాళ్ళు ఏం చేశారు, తండ్రి పేరు వచ్చేటట్టుగా శివపుత్ర గణేష్ మండలి అని నామకరణ చేసి గత 22 సంవత్సరాలుగా ఇంతింతై వటుడింతై అన్నట్టు, అంటే చిన్న వృక్షం పెరిగి 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 ఎట్లా పెద్ద అవుతుందో అట్లా ఈ గణేష్ మండలి కూడా 22 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుకుంటూ అత్యంత వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను చేస్తున్నారు. కని విని ఎరుగని రీతిలో భారీ వర్షం కురిసి జనజీవనం స్తంభించడంపై మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
దర్పల్లి మండల పరిధిలోని వాడి, నడిమితాండ, బీరప్పతాండ గ్రామాలను మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సందర్శించారు. ఆయా గ్రామాల్లో పర్యటించిన ఆయన వరదతో దెబ్బతిన్న పంటలు, రోడ్లు, వంతెనలు, విద్యుత్ లైన్లు, నివాస గృహాలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని పరిశీలించిన ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పంటలు నీట మునగడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు ఆయన ఎదుట గోడు వినిపించారు. హున్నాజీపేట్, ముత్యాల చెరువు తెగిపోవడంతో దిగువన ఉన్న గ్రామాలపై తీవ్ర ప్రభావం పడిందని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. నివాస గృహాల్లోకి వరద నీరు చేరడంతో సమస్యల బారిన పడ్డ కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సీజన్లో వర్షాలు కురవకపోవడంతో పంటల పరిస్థితి ఏమవుతుందో అని రైతులు ఆందోళన చెందారని అన్నారు. ఇందుకు భిన్నంగా ఇటీవల భారీ వర్షాలు కురిసి బీభత్సం సృష్టించడం బాధాకరమని అన్నారు. గత 50 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా భారీ వర్షం కురిసి అపార నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. పంట పొలాల్లో ఇసుక మేటలు తిష్టవేశాయని, వరి, మొక్కజొన్న, సోయా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో నిత్యావసర సామాగ్రి తడిసి అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. వరద బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చలిమెల నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ బేలార్తి గోపి తదితరులు పాల్గొన్నారు. దగ్గర నుంచి మొదలు పెడితే తండాలలో ఇళ్ళ దగ్గర నీళ్ళు వచ్చి వాళ్ళు తినే ధాన్యాలు కానీ బియ్యాలు కానీ మొత్తం కూడా తడిసిపోవడం నానా బీభత్సం సృష్టించింది. తప్పకుండా కూడా ప్రభుత్వం కొద్ది ముందుకు వచ్చి ఇప్పటికే కొద్దిగా రేషన్ బియ్యం, తర్వాత కందిపప్పు, కొద్దిగా నూనెలు కొద్దిగా ఇచ్చినారు. ఇంకా మిగతా వాళ్ళవి కూడా ఇస్తున్నారు. దానికన్నా కూడా ఎవరు ఆదుకుంటామో చెప్పిన రైతులు చూస్తూ ఉంటే ఘోష చూస్తూ ఉంటే అలివి కాకుండా ఉంది. బోర్లు కోసుకుపోయి, బోర్లతో పాటు కంబాలు కోసుకుపోయి, ఇసుక మేటలేసి ఎకరాలు నానా బీభత్సం కనపడుతూ ఉంది. అక్కడ ఇక్కడ మరి ప్రభుత్వం తరఫున కూడా కాంపెన్సేషనే కాకుండా ఇట్లా ఇసుక మేటలేసినవి కానీ. కమర్పల్లి మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మండపాలను అందంగా తీర్చిదిద్ది ప్రత్యేక పూజలు చేస్తూ గణనాథుని సేవలు తరిస్తున్నారు. కమర్పల్లి మండలం కోనసముద్ర గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. భజన మండలి భక్తులు భజన కీర్తనలతో బొజ్జ గణపయ్యను కీర్తించారు. ప్రతినిత్యం మండపం వద్ద విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలతో గ్రామంలో భక్తి భావం పెంపొందుతుంది. ఇదిలా ఉండగా కోనసముద్ర గ్రామంలో రాయల్ రజాక్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా భజన మండలి సభ్యులు బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మత సామరస్యానికి ప్రత్యేకగా ముస్లిం యువకులు అన్నప్రసాద వితరణ చేసి అందరి మెప్పు పొందారు. వినాయకుడిని దర్శించుకున్న భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. నర్సాపూర్ గ్రామంలో రుద్రసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం అందరినీ ఆకట్టుకుంది. మండపాన్ని అందంగా ముస్తాబు చేసి ఉదయం, సాయంకాలం బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహిళలు గణపతిని దర్శించుకుని మంగళ హారతులు, నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆదివారం ఉదయం మండప నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందూర్ నగరంలోని శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయం రోజు రోజుకు భక్తులతో విరాజిల్లుతుంది. కోరిన కోరికలు నెరవేర్చే ఇలవేల్పుగా అధిక సంఖ్యలో భక్తులు నిత్యం విఘ్నేశ్వరుని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయానికి ఆనుకుని ధర్నా చౌరస్తాలో ఉన్న శుభం కరోతి కళ్యాణం గణపతి ఆలయం భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే ఇలవేల్పుగా దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా వినాయక నవరాత్రులు పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సామూహిక అథర్వ శీర్ష పారాయణం నిర్వహించారు. మేఘనా సుబేదార్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని సామూహిక అథర్వ శీర్ష పారాయణం పఠించారు. ఓవైపు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు వినాయక ఉత్సవాలను ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సమితి ఘనంగా నిర్వహిస్తుంది. ఉత్సవాలలో భాగంగా సుహాసినిలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించి గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
నగరంలోని దుబ్బా రోడ్లో గల ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో సేవా గణపతిని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు సాయిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సుమంగళీలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం సేవా గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. శాస్త్రోక్తంగా సేవా గణపతికి పూజా కార్యక్రమాల అనంతరం కుంకుమార్చన చేయడం ద్వారా సిద్ధించే విశేష పుణ్యఫలం, సమకూరే సౌభాగ్య సంపదల గురించి పురోహితులు వివరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుమంగళులు, ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటేలా పండుగలు జరుపుకోవాలని మల్లారం ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పిట్లకృష్ణ మహారాజ్ అన్నారు. యువత భక్తిభావం పెంపొందించుకుని సన్మార్గంలో నడవాలని ఆయన ఉద్బోధించారు. మోస్రా మండల కేంద్రంలోని బాపనయ్య నగర్ కాలనీలో గల పవన్ యువశక్తి గణేష్ మండపాన్ని మల్లారం ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పిట్లకృష్ణ మహారాజ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయకుని విశిష్టతను, గోమాత ప్రత్యేకతను వివరించారు. యువతీ యువకులు చెడు మార్గాలను వీడి భక్తితో సన్మార్గంలో నడవాలని సూచించారు. మట్టి వినాయకుని ప్రతిష్ఠించిన యూత్ సభ్యులను అభినందించారు. హిందువులందరూ సంఘటితమై దుష్ట శక్తులను పారద్రోలాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పవన్ యూత్ సభ్యులు, మోస్రా గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందుకే భర్త చేసిన పాపం భర్త నిర్వహిస్తాడు, భర్త చేసిన పుణ్యం భార్య పంచుకుంటుంది. అందుకే యజ్ఞంలో కూర్చుండేది కూడా ఎవరంటే సతీ సమేతంగా కూర్చోవాలి. వ్రతం చేసిన సతీ సమేతంగా కూర్చోవాలి. అందుకే అత్త మామ సేవ చేయండి, తల్లిదండ్రుల సేవ చేయండి. అందుకే మన ధర్మం ఏం చెప్తుంది? ఆనాడు సీతని జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల సేవ చేసి, అత్త మామ సేవ చేసి ఒక పరమసాత్వికగా నిలిచింది. అందుకే మన పిల్లలకు మీరు ధర్మాన్ని బోధించండి. మనకు ఏ అలవాట్లు ఉంటాయో పిల్లలకు ఆ అలవాట్లు వస్తుంటాయి. కానీ మంచి అలవాట్లు దొరకాలి అంటే ఒక దేవాలయానికి, ఒక సత్సంగానికి, ఒక భగవద్గీతకు మీరు ఖచ్చితంగా వింటూ ఉండాలి, చదివిస్తూ ఉండాలి. భారీ వర్షం, వరదలతో పంట నష్టపోయిన వారికి సోయాకు 70,000 రూపాయలు, వరికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఏఐయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ డిమాండ్ చేశారు. వరదలతో పంటతో పాటు కందకుర్తి గ్రామంలో సర్వం కోల్పోయిన బాధితులకు 10 లక్షలు ప్రభుత్వం అందించాలన్నారు. రెంజల్ మండలంలో నెలకొన్న వరద నష్టంపై ఏఐయుకేఎస్, ఏఐపీకేఎంఎస్, సిపిఐఎంఎల్ బృందం పరిశీలన చేసింది. ఈ సందర్భంగా ఏఐయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ మాట్లాడుతూ గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలు, భారీ వరదలు రావడంతో బోర్గెం, తాడ్బలోలి, నీలా గ్రామాల్లో పంట భూములు, కందకుర్తి గ్రామంలో ఇళ్లలోకి నీరు రావడం వలన నష్టం జరిగిందన్నారు. ఈ గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే వారిని ఆదుకొని సోయాకు 70,000, వరికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, రైతులకు మనోధైర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాల్లో అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులను అందిస్తూ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు అంటువ్యాధులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి దేవారం, రైతు సంఘం రాష్ట్ర నాయకులు పుట్టి నాగన్న, జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క గ్రామానికి చెందిన సోయా పంట 800 ఎకరాలు నీట మునిగింది. 20 రోజుల్లో ఎకరాన 70,000-80,000 రూపాయలు రైతు బ్యాంక్ ఖాతాలో పడేటివి. అది ఇవాళ పెట్టుబడి రాక, తెచ్చిన అప్పులు తీరక మనోవేదనకు గురవుతున్న సమస్య ఎదురవుతా ఉంది. ఆ వెలుగులోనే వరి పంట కూడా దాదాపుగా ఇవాళ మన తాడిపిల్లలు చూసుకుంటే 3,000 ఎకరాల్లో వరి పంట
పూర్తిగా నష్టపోయింది, చేతికి రావట్లేదు. కుటుంబ శ్రమ, కుటుంబం మొత్తం తెచ్చిన అప్పులు ఇవన్నీ కూడా నెత్తి మీద పడ్డాయి. దాదాపుగా పంట 20 రోజుల్లో చేతికొస్తే ఆ అప్పులు తీరొచ్చు, పిల్లల చదువులకు ఫీజులు కట్టొచ్చని ఎంతో ఆశతో సంబరపడ్డారు. మంచిగుంది పంట అని చెప్పేసి ఈలోపు మాయదారి ఇలా ఈ ప్రకృతి దాడి చేయడంతో చాలా నష్టపోయింది. అందుకని రెండవ విషయం మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడితే ఈ పంటలకు బీమా ఉందా అని ప్రశ్నిస్తే బీమా లేదు అన్నారు. అసలు బీమా అనేది ఇలా నిజామాబాద్ కానీ ఇతర ప్రాంతాల్లో వ్యాపార వర్గాలు ఏ షాపుకు పోయినా బీమా ఉంటుంది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన బీసీ కులగణన లెక్కలు ఒక తప్పుల తడకని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రభుత్వం వెల్లడించిన గణనాంకాల ప్రకారం హిందూ బీసీలు 46.25% అని, ముస్లిం బీసీలు 10.8% అని తేల్చి చెప్పి ముస్లింలను బీసీ వర్గంలో చేర్చి బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్పై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన బీసీ కులగణన లెక్కలు ఒక తప్పుల తడక అన్నారు. ప్రభుత్వం వెల్లడించిన గణనాంకాల ప్రకారం హిందూ బీసీలు 46.25% అని, ముస్లిం బీసీలు 10.8% అని తేల్చి ముస్లింలను బీసీ వర్గంలో చేర్చి బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీసీ బిడ్డల రిజర్వేషన్లను ముస్లింలకు పంచిపెట్టే రేవంత్ సర్కార్కు ముస్లింల వక్ఫ్ భూములను బీసీ బిడ్డలకు పంచే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇది బీసీ డిక్లరేషన్ బిల్ కాదు, ఇది ముస్లిం రిజర్వేషన్ బిల్ అన్నారు. మతపరమైన ఈ రిజర్వేషన్లను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రేమ ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా ఏ తుంగలో తొక్కారో సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీలో ఇప్పటి వరకు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అని చర్చ జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ మొదటి నుండి కూడా పూర్తిగా మద్దతు ఇస్తా ఉంది. ఆ తర్వాత ఏదైతే ఎప్పుడు లేని విధంగా 100 సంవత్సరాల తర్వాత మేము కులగణన చేసినాము అని ఆ కులగణనలో 56.25% బీసీలకు చూపెట్టి, దాంట్లో 10% ముస్లిం బీసీలకు చూపెడతా ఉన్నాం. ముందు నుంచి భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకిస్తా ఉంది. కులాల ప్రాతిపదికన తప్ప మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉంటాయి. అంబేద్కర్ గారు మతాల ప్రాతిపదికన రిజర్వేషన్ అంబేద్కర్ గారే చెప్పడం జరిగింది. బీసీలు ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుండి 52% పైన ఉన్నాం. కానీ ఉన్నటి కులగణలో 46%. బీసీలు తగ్గిందా అని అడుగుతా ఉన్నాం. 42% మీరు రాబోయే స్థానిక ఎన్నికల్లో
రిజర్వేషన్ ఇవ్వడము బీసీలకు మేము సమర్థిస్తాం. దాంట్లో మీరు ఏదైతే ముస్లింలకు జోడిస్తే మాత్రం దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఒకవేళ ముస్లింలకు మీరు 10% అలా కల్పిస్తే వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని మీరు బీసీలకు ఇస్తారా అని మేము అడుగుతా ఉన్నాం. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కూడా బీసీలకు పంచాల్సిందే. అందుకే 42% స్థానిక ఎన్నికలు, రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్యూర్లీ ముస్లిం కాకుండా బీసీలకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రపంచానికే జగద్గురువు భారత్ అని ప్రతి ఒక్కరూ హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ గణపతి ఉత్సవాలను జరుపుకోవాలని ఆచార్య శ్రీధరానంద భారతి స్వామీజీ, ఆచార్య పునీతానంద స్వామీజీ అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకొని గణనాథుని ఆశీస్సులు పొందాలని వారు సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భీమ్గల్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నెలకొల్పిన గణేష్ మండలి యూత్ అసోసియేషన్ మండపం వద్ద ఆధ్యాత్మిక ప్రవచనకర్తలచే 5వ రోజు సత్సంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు శ్రీధరానంద భారతి స్వామి, వేద పునీతానంద భారతి స్వామీజీ భక్తులను ఉద్దేశించి ప్రవచించారు. భారత్ ప్రపంచానికే జగద్గురువని, మాతృశక్తి చాలా గొప్పదని అన్నారు. పిల్లలకు బాల్యం నుండి సంస్కారం నేర్పించాలని, సంస్కారానికి నిలయంగా భారతదేశం బాసిల్లుతుందని వారు చెప్పారు. ప్రతి ఒక్కరూ వినాయక తత్వాన్ని తెలుసుకుని అలవర్చుకుని ఆచరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ సమన్వయకర్త కంకనాల రాజేశ్వర్, మందం భూమేశ్వర్, నడుకుడ గంగసాయన్న, కోటగిరి హరికృష్ణ, పల్లికొండ శ్రీధర్, కొట్టూరు విజయ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో గృహలక్ష్మిగా భావించే మహిళల గౌరవాన్ని రాహుల్ గాంధీ తక్కువ చేసి మాట్లాడడం సిగ్గుచేటని జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో మహిళల గౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడినందుకు రైల్వే స్టేషన్ వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఎన్నికలు సరిగ్గా జరగలేదని, అమెరికాలో రాహుల్ గాంధీ భారతదేశ ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. దేశంలో ప్రజలు మద్దతు ఇవ్వకుండా రాహుల్ గాంధీ తిరస్కరిస్తే ఏదో కోల్పోయినట్లు రాహుల్ గాంధీ దేశం పట్ల విష ప్రచారం చేస్తున్నారని లక్ష్మీనారాయణ ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ తక్షణమే భారతీయులకు క్షమాపణ చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతిలో స్త్రీని గృహలక్ష్మిగా, మాతృదేవో భవ అని పూజిస్తారని, అటువంటి మహిళల గౌరవాన్ని కించపరచడం దేశ ప్రజల భావజాలానికి అవమానమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవారిని తక్కువ చేసి మాట్లాడేవాడికి సమాజంలో స్థానం ఉండకూడదని, రాజకీయ నేతగా ఉన్న రాహుల్ గాంధీ కనీస మర్యాదలు పాటించకపోవడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ న్యాలం రాజు, మండల అధ్యక్షులు గడ్డం రాజు, విపకాయల కిషోర్, మాజీ కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన, వారి అమ్మగారి పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం అనేది దేశ ప్రజలందరూ కూడా స్వీకరించుకుంటా ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు భారత మహిళ పైన ఆయన చేయడం అనేది ఆయనకు మన దేశ సంస్కృతి తెలియదు కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేశాడు. ముందు మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనను పార్లమెంట్ నుంచి బర్దరఫ్ చేయాలని చెప్పి ఇందూరు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ దానం కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలకు దేనికైనా రాహుల్ గాంధీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆయన వెంటనే పార్లమెంట్లో క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో ఇట్లాంటి పరిణామాలు మళ్ళీ ఎదురైతే ఆయన పార్లమెంటు నుంచి కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో మాదిరిగా గ్రామాల్లో నూతన పద్ధతిలో దోమల నివారణ చర్యలు చేపడుతున్నట్లు బోధన్ డీఎల్పీఓ నాగరాజు చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ఫాగింగ్ మిషన్లు అందజేసిందని ఆయన వివరించారు. ఎడపల్లి మండలం ఎంఎస్సి ఫారం గ్రామంలో శనివారం రాత్రి దోమల నివారణకు గాను నూతన పద్ధతిలో ప్రయోగాత్మకంగా ఫాగింగ్ మిషన్తో స్ప్రే చేశారు. బోధన్ డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు, ఎంపీఓ మన్మోహన్ శాస్త్రి ఆధ్వర్యంలో గ్రామంలోని వీధులలో ఫాగింగ్ మిషన్తో స్ప్రే చేశారు. నూతనంగా పద్ధతిలో తక్కువ ఖర్చుతో దోమల నివారణకు ప్రయోగాత్మకంగా ఫాగింగ్ చేయడం జరిగిందని డీఎల్పీఓ నాగరాజు తెలిపారు. ప్రజలు దోమల బారిన పడకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోమల నివారణకు పొగ స్ప్రే చేస్తున్నామని, మండలంలోని అన్ని గ్రామాలలో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు జవాజీ రాజు, రాజేందర్, రవి, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల పంచాయతీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఎంఎస్సి గ్రామ పంచాయతీలో ఈ మిషన్ ద్వారా మేము ఫాగింగ్ చేయడం జరిగింది.
ఇంతకుముందు మేము వేరే ఫాగింగ్ మిషన్ వాడేవాళ్ళం. అది రూపాయలు 10,000 ఖర్చుతో కొన్నాం. దాని నిర్వహణ భారం చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఈ కొత్త రకం మిషన్తో ఇవాళ పే చేయడం వల్ల మాకు మొత్తం గ్రామం అంతా 1,200 జనాభా గల గ్రామం అంతా చేయడానికి కేవలం 600 రూపాయల ఖర్చు మాత్రమే అయ్యింది. ఇది చాలా బాగుంది. ఇది సెక్రటరీ గారు సృజనాత్మకంగా ఆలోచించి తయారు చేశారు. ఇది చాలా బాగుంది కాబట్టి మా మండలంలో అన్ని జీపులతో ఈ మిషన్ కొనుగోలు చేయించి మేము రెగ్యులర్గా దీంతో ఫాగింగ్ చేస్తామని చెప్తున్నాం. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ప్రమోషన్లను కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని నూడా చైర్మన్ కేశవైను అన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు తన వంతుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల గెస్టెడ్ హెడ్ మాస్టర్లుగా పదోన్నతులు పొందిన బీసీ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ కేశవైను హాజరై మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు లేని సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు కల్పించిందన్నారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల దశల వారీగా విడుదల చేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ నిజమైన ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని తెలిపారు. పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఒక టీచర్ కానీ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు కానీ స్టూడెంట్స్ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారు ముందుంటారు. దాని తర్వాతనే తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ్యత బాధ్యత మీ మీదనే ఉంది. ఎందుకంటే ఇంట్లో చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాడు విద్యార్థి, కానీ స్కూల్లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఎవరి వారు ఎలా నడుస్తున్నారో, వారి నడవడిక ఎలా ఉంది, మంచి దారిలో పోతున్నారా, చెడు దారిలో పోతున్నారని అబ్జర్వేషన్ చేస్తూ మీరు వారిని వారి బంగారు భవిష్యత్తుకు దారికి పోయేలాగా ప్రయత్నిస్తారు. కాబట్టి మీ అందరికీ కూడా ఆ దేవుడు మీ అందరినీ, మీ కుటుంబాలను అందరినీ సంతోషంగా ఉంటారని చెప్పి నేను కోరుతూ, అలాగే రేవంత్ రెడ్డి గారు కానీ మన రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు బీసీ కులగణన చేయాలని చెప్పేసి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు జరిగాయి. దీనికి చాలామంది పార్టీలు కూడా వ్యతిరేకం చేశాయి. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి అయినా కానీ బీసీల అభివృద్ధికి వారికి రావాల్సిన వాటా మరియు వారికి చెందాల్సిన ఫలాలను వారికి అందజేసే విధంగా బీసీ కులగణన చేసి ఈరోజు 42% మనం బీసీలకు ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టాల్సిందిగా కూడా కోరుతున్నారు. బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవపురం గోపాలకృష్ణ, అసోసియేటెడ్ అధ్యక్షులు ఏ మోహన్, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. బీసీ ఉపాధ్యాయులు వారు వేనన్నతో సన్మానం పొందడం చాలా గ్రేట్గా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మనకు 42% రిజర్వేషన్ వచ్చే వరకు కూడా మన అన్న మీద కూడా మనం కొద్దిగా ప్రెషర్ కూడా తీసుకొస్తూ ఉంటాము. అన్న కూడా అన్నాడు, మనం బీసీ ప్రమోషన్ రిజర్వ్ అవసరమైతే హైదరాబాద్ కూడా మనం ఒక ప్రోగ్రాం పెడదామని మన అన్న బర్త్డే సందర్భంగా కలిసినప్పుడు కూడా అన్న చెప్పడం జరిగింది. మనం అన్న ఆధ్వర్యంలో మన బీసీల ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా సాల్వ్ చేసుకుంటూ, అదేవిధంగా నిజామాబాద్కి సంబంధించి మన మ్యాక్సిమం అంతా టౌన్లో ఉన్న వాళ్ళే కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్న మున్సిపాలిటీకి సంబంధించి ఈ మన బిల్డింగ్లకు సంబంధించి మనం మన హౌసింగ్ లోన్ తీసుకొని మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటాం కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్న సమస్యలు ఉన్నా. గోదావరి నది పరివాహక గ్రామాలలో భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు బోధన్ మండల విద్యుత్ శాఖ అధికారులతో పాటు సిబ్బంది ప్రాణాలకు తెగించి విద్యుత్ పునరుద్ధరణ చేస్తున్నారు. బోధన్ మండలంలోని కందకుర్తి పరివాహక గ్రామాలలో భారీ వర్షాల నేపథ్యంలో గత 3 రోజులుగా విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల వద్ద పెద్ద మొత్తంలో వరద నీరు నిలిచిపోయింది. లోపలికి వెళ్లాలంటేనే ఇబ్బంది అవుతుంది. అయినా ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలన్న మొక్కవోని దీక్షతో బోధన్ విద్యుత్ శాఖ డిఈ ఎండి ముక్తార్, ప్రభాకర్, మారుతి, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్స్ రాజు, మురళి, కృష్ణ, లైన్మెన్ విజయ్ తమ సిబ్బందితో కలిసి తమ ప్రాణాలకు తెగించి 10 ఫీట్ల లోతు
లోతులో వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతంలో విద్యుత్ స్తంభాలను ఎక్కి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. జనరేటర్ ద్వారా సైతం విద్యుత్ సరఫరా చేశామని డిఈ ముక్తార్ తెలిపారు. అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో వివిధ గ్రామాల ప్రజలతో పాటు ట్రాన్స్కో ఎస్సీ రవీందర్ అభినందించారు. నీరు తగ్గుముఖం పట్టగానే విద్యుత్ సరఫరాను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. తక్షణమే ఆరోగ్య సేవలు అందేలా చూడాలని అసెంబ్లీ సమావేశంలో కోరారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇస్తామన్న 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని ఆయన కోరారు. హైదరాబాద్లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో భాగంగా 0 అవర్స్లో కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వైద్య రంగంపై ప్రస్తావించారు. ప్రజల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ హర్షించదగ్గ విషయమని అన్నారు. కానీ ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే బిల్లులు రాక అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపివేసినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు వైరల్ ఫీవర్ల బారిన పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులను ఉంచాలని ఆయన కోరారు. జగిత్యాల జిల్లా కొరుట్ల, మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రుల గురించి పట్టించుకోవాలని కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులకు సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే సంజయ్ కోరారు. 5 లక్షలది కోటి రూపాయలు చేసినామా, 5 లక్షలది 20 కోట్లు చేసినామా అనేది కాదు అధ్యక్ష. కనీస బిల్లు ఇవ్వట్లేదు. ఆరోగ్య శాఖ మంత్రి గారేమో నేను ఎప్పుడు పోయినాను ఏ విషయంలో అయినా కూడా పాపం సంపూర్ణంగా నాకు మద్దతు ఇస్తా ఉంటారు. డాక్టర్ సంజయ్ గారు చెప్పిన సమస్య వెంటనే తీర్చాలని చెప్తారు. మరి ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తా ఉందో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష. ఇవాళ మనం ఇవాళ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం, లా రిపీల్ చేస్తున్నాం. ఇష్యూ ఏంటంటే అన్ని ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్ ఇవాళ అసలు ట్రీట్మెంట్ ఇవ్వడం బంద్ చేసిన తర్వాత వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? మనం ఏం మాట్లాడుతున్నాం ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని? కనీసం వాళ్ళ బిల్లులు ఇవ్వలేదు, హాస్పిటల్స్ ఎట్లాగూ సర్వ్ చేయట్లేదు. మనకు హాస్పిటల్ సర్వ్ చేయనప్పుడు వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ అధ్యక్ష? మళ్ళీ ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినాను, చిన్న చిన్న సమస్యలు కూడా మా హాస్పిటల్స్ కానీ నా కొరుట్ల కాన్స్టిట్యున్సీలో మెట్పల్లి హాస్పిటల్ గురించి కానీ దేని గురించి మాట్లాడినా కూడా అధ్యక్ష ఒక్కటి కూడా నెరవేరలేదు అధ్యక్ష. ఇదే సమస్య నేను డే 1 ఈ అసెంబ్లీలో ఆ కాలు పెట్టినప్పుడు చెప్పిన సమస్యలు ఇవాళ 22 నెలల తర్వాత కూడా సిమిలర్ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. నాకు తెలుసు ఆరోగ్య శాఖ మంత్రి గారు అన్ని విషయాల్లో తన పాపం ముందలకు పరిగెడతా ఉంటారు. మరి తనని ఎవరు ఆపుతున్నారా? తనకు సంబంధించిన బిల్లులు ఎవరైనా ఇవ్వట్లేదా? తనకు సంబంధించిన ఫైనాన్షియల్ బిల్స్ ఆపేస్తా ఉన్నారా? ఆరోగ్య శాఖ మంత్రి గారిని ముందరికి వెళ్ళనీయకుండా చేస్తా ఉన్నారా అని నాకు డౌట్ వస్తుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రీజనల్ సెక్రటరీ ఎస్ శ్రీనివాసరావు అన్నారు. తమ హక్కుల సాధనకై సంఘం సభ్యులు అహర్నిశలు పాటుపడాలని కోరారు. జిల్లా కేంద్రంలోని స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రీజనల్ నిజామాబాద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రీజనల్ సెక్రటరీ ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి బీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం తమ సంఘం అహర్నిశలు పాటుపడుతుందన్నారు. తమ హక్కుల సాధనకై అందరి అభిప్రాయాలతో కమిటీ వేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. తమ సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ముందుకు వచ్చి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించుకునే దిశగా కృషి చేయాలని సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో అడహక్ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్, సెక్రటరీ డివిఎస్ చక్రవర్తి, కమిటీ చైర్మన్ డిఎస్ నారాయణ, జాయింట్ సెక్రటరీ ప్రసాద్, విఠల్, నర్సయ్య, బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీసీ కమిటీ వేయక కొంచెము అలసత్వమైనది. దయచేసి మా బీసీ నాయకులందరూ ఒకటై బీసీల కొరకు పోరాడుతున్న మన నాయకులందరినీ ఒక ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సీఎంగా చేయాలని మా యొక్క ఉద్దేశం. మా కష్టాలనుగా మా సీఎం గారు దీనిని చూసి కొంచెం కనికరించి పీఆర్సీ కానీ గవర్నమెంట్లో విలీనం కానీ చేసి మా బీసీ సంఘం తరఫున ఒకటే కోరుతున్నాము, మాది గవర్నమెంట్ ఉద్యోగం కాదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క కార్మికునికి తక్కువ బేసిక్ ఉన్నది. వెనకాల ఉన్న పేరెంట్స్కు పెన్షన్ కట్ చేయకుండా మాకున్న పేరెంట్స్కు కొంచెము రేషన్ కార్డు కల్పించాలని మేము డిప్యూటీ స్పీకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దండం పెడుతూ మేము కోరుతున్నాము.
పోలీస్ అధికారుల కుటుంబాలు బొజ్జు గణపయ్య నిమజ్జనోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి మంజీరా నదిలో వినాయకుడిని మంజీరా నది ఒడికి చేర్చారు. బోధన్ రూరల్ సీఐ విజయబాబు, ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి తమ కుటుంబాలతో కలిసి మంజూరా నదిలో గణేష్ నిమజ్జనం చేశారు. సాలూరు మండల పరిధిలోని నదీ తీరంలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తి శ్రద్ధలతో గణేశుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా గణేశుని విగ్రహాన్ని మంజీరా నదిలో నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా పోలీస్ అధికారుల కుటుంబాల ఆధ్వర్యంలో జరిగింది. నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వివరించారు. 8 ఫీట్ల కన్నా ఎక్కువ ఎత్తుగల విగ్రహాలు ఎలా వెళ్లాలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. జాన్కంపేట్లో బ్రాడ్ గేజ్ రైల్ హైటెన్షన్ రైల్వే లైన్ ఉన్నందున ఆ రూటు నందు 8 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తుగల వాహనాలు వెళ్లడం నిషేధించడం జరిగిందన్నారు. నిజామాబాద్ నగరంలో సెప్టెంబర్ 6వ తేదీన గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా జిల్లా పోలీస్ కమిషనర్ గణేష్ మండపాల నిర్వాహకులకు మీడియా ద్వారా పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ గణేష్ విగ్రహం 8 ఫీట్ల లోపు గల విగ్రహాలను పాత రూట్ ప్రకారంగా నెహ్రూ పార్క్, అర్సపల్లి, జాన్కంపేట్, నవీపేట్ మీదుగా బాస్రాకు వెళ్లవచ్చన్నారు. గణేష్ విగ్రహం 8 ఫీట్ల కంటే ఎత్తుగల విగ్రహాలను రూటు మరల్చడం జరిగిందని ఆయన వివరించారు. గణేష్ మండలి నిర్వాహకులు తప్పకుండా దీన్ని గమనించాలన్నారు. ఇట్టి రూటు పూర్తిగా పాత నిజామాబాద్ ఏరియా వారు గాజుల్పేట, శివాజీనగర్, గోల్ హనుమాన్, అంగడ్ బజార్, ఎల్లమగుట్ట, పులాంగ్ చౌరస్తా, రాజరాజేంద్ర చౌరస్తా చుట్టూ ప్రాంతాలు, సాయినగర్, గాయత్రీనగర్, కోటగల్లి, హౌసింగ్ బోర్డ్, బోర్గం, న్యాల్కల్, నాగారం మొదలగు కాలనీల వారు పులాంగ్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, శివాజీ చౌక్, దుబ్బా, జీజీ కాలేజ్ చౌరస్తా, బైపాస్ రోడ్, డిఎస్ చౌరస్తా, ముబారక్ నగర్, మానిక్ బండార్, దాస్ నగర్, మాక్లూర్, నందిపేట్, ఉమ్మెడ గ్రామ సరిహద్దుల్లో గల గోదావరి బ్రిడ్జికు వెళ్లాలని ఆయన తెలిపారు. లేదా నవిపేట్, బాసరా, గోదావరి బ్రిడ్జికు వెళ్లవచ్చన్నారు. శోభాయాత్ర నిమజ్జనం ఆలస్యం లేకుండా ప్రశాంతంగా, విజయవంతంగా, ఆహ్లాదకరమైన భక్తి వాతావరణంలో జరగడానికి అన్ని గణేష్ మండలి నిర్వాహకులు, భక్తులు, ప్రజలు అనునిత్యం సంబంధిత పోలీసు వారికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవాంఛనీయ సంఘటనలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బోధన్ మండలం భవానీపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అందరూ కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రావాలని, వారు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ గణేష్ మండపం వద్ద పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డితో పాటు గ్రామ ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సీతారాం నగర్ కాలనీలో ఓ పెయింటర్ విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కాలనీలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. పనులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన నామ్దేవ్ అనే వ్యక్తి ఆ ఇంటి పెయింటింగ్ వేయడానికి వచ్చాడు. అయితే ఇంటిపైన విద్యుత్ తీగలు ఉన్నాయి. నామ్దేవ్ ప్రమాదవశాత్తు వాటికి తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ గంగాధర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో పదవి విరమణ పొందిన ఆర్మూర్ ప్రిన్సిపల్ విజయానంద్ రెడ్డిని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా అధ్యాపకునిగా, ప్రిన్సిపల్గా విజయానంద్ రెడ్డి సేవలు మరవలేనివని అన్నారు. ప్రిన్సిపల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదవి విరమణ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయానంద్ రెడ్డి అధ్యాపకునిగా, ప్రిన్సిపల్గా ప్రత్యేక గుర్తింపును సాధించారని అన్నారు. శేష జీవితం కుటుంబ సభ్యులకు కేటాయించాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్య, ఉపాధ్యక్షులు బుద్ధిరాజ్, ప్రధాన కార్యదర్శి చంద్రవిఠల్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని శ్రీ 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 దుర్గాదేవి ఆలయంలో ఆలయ అర్చకులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి జన్మదినం సందర్భంగా అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు అమందు విజయ్ కృష్ణ మాట్లాడుతూ చిన్న వయసు నుండి రాజకీయాల్లో వెలిగి బీజేపీ జిల్లా అధ్యక్షులుగా నిత్యం కార్యకర్తలకు అండగా ఉండే దినేష్ కులచారి జన్మదినం సందర్భంగా ఆలయంలో అర్చన కార్యక్రమం చేశామన్నారు. సనాతన ధర్మ రక్షణలో నిత్యం ప్రజల్లో ముందుండాలని, అమ్మవారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఉన్నత స్థానంలో ఉండి ప్రజలకు మరింత సేవలు చేసే భాగ్యం భగవంతుడు కల్పించాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. నగర శివార్లోని బోర్గెంపి శ్రీ లక్ష్మీ గణపతి మహాసన్నిధానంలో గణపతి నవరాత్రుల సందర్భంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఆలయంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటగిరి అరుణ్ గౌడ్, కేఆర్ రవీందర్ రెడ్డి, వినోద్, అర్జున్, సాయి కిరణ్, శ్రీరామ్ తదితరులు భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని ముంపు గ్రామాల వరద బాధితులను పరామర్శించడానికి మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్ వెళ్లారు. ఈ సమయంలో మ్యాగీ ఫ్యాక్టరీ వద్ద వడ్డపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అటవీలో ఆవులు కాసే సమయంలో బావిలో పడి మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని బీబీ పటేల్ అక్కడికి చేరుకుని ఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేద కుటుంబం కావడంతో మృతుని కుటుంబ సభ్యులకు 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మాజీ ఎంపీ బీబీ పటేల్ అందించి మానవతా హృదయాన్ని చాటుకున్నారు. భారీ వర్షాలతో మంజీర నదికి భారీ వరద వచ్చి చేరడంతో హుంస, మందర్న గ్రామాలు నీట మునిగాయి. దీంతో మందర్నలో సుమారు 70 నుండి 80 ఇళ్లు నీట మునిగి నిత్యావసర వస్తువులు, ఇతర సామాగ్రి తడిసి ముద్దయ్యాయి. దీంతో వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్పల్లి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ ప్రతినిధులు ఎల్తపు శంకర్ మాట్లాడుతూ వరద వలన చాలా కుటుంబాలు తీవ్ర సమస్యల్లో పడ్డాయని అన్నారు. కనీసం నిత్యావసర వస్తువులు పనికి రాకుండా పోయాయని, ఉడత భక్తిగా వారికి నిత్యావసర వస్తువులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు బశ్వేశ్వర్, చక్రపాణి, రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘంలో సీసీ ఫ్లోరింగ్ కోసం నిధులు మంజూరు చేయాలని కుల సంఘం పెద్దలు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ను కోరారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ఆయన స్పెషల్ డెవలప్మెంట్ నిధుల నుండి 3 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. గంగపుత్ర సంఘం సభ్యులతో కలిసి స్థానిక కాంగ్రెస్ నాయకుడు శివన్నోల శివకుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం పెద్దలు మాట్లాడుతూ నిధులు మంజూరు చేసిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ కు, శివన్నోల శివకుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల టౌన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గంగపుత్ర సంఘం సభ్యులు కల్లెడ పురుషోత్తం, కల్లెడ సదానంద్, వాల్గోట్ రామచందర్, వాల్గోట్ ఆనంద్, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కంటేశ్వర్ జంక్షన్ వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయారు. అక్కడ డ్యూటీలు విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ శేఖర్ బాబు, దినేష్, ఉమెన్ కానిస్టేబుల్ స్వప్న వెంటనే స్పందించి ఆ వ్యక్తికి సపర్యాలు చేసి 108లో తగిన చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని సకాలంలో కాపాడిన ట్రాఫిక్ పోలీసులను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, నగర ప్రజలు అభినందించారు. నగరంలోని కోటగల్లిలో గల తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి రాజేశ్వర్, ఎం వెంకట్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతిని ఇస్తానని చెప్పారన్నారు. జీవన భృతి రాని వారికి అందరికీ చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి 20 నెలలు గడుస్తున్న ఆ మాట నిలబెట్టుకోకపోవడం బీడీ కార్మికులను మోసం చేయడమేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపు బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం కట్ ఆఫ్ డేట్ ను తొలగించి ఎలాంటి ఆంక్షలు లేకుండా బీడీలు చేసే ప్రతి ఒక్కరికి జీవన భృతిని ఇవ్వాలని, 2,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని, అలాగే కార్మికులందరికీ చేయూత పథకం కింద 40,000 రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డిలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వరద రాజకీయం చేస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఆగ్రహం. నష్టపోయిన బాధితులను ఆదుకునాల్సింది పోయి రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడం సరికాదని హితవు. వరద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి తదితరులు.
ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలు. గ్రామ గ్రామాన భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న పూజా కార్యక్రమాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.